వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ డ్రైవర్ పై దాడి కట్టిన హాట్ టాపిక్ గా మారింది. భార్గవ్ ను అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో డ్రైవర్ సుబ్బారావును మఫ్టీలో ఉన్న పోలీసులు మాస్క్ వేసి తీసుకెళ్లి ఒక రూమ్ లో చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు వినతి పత్రం అందించారు. తనను బైక్ పై ఎక్కించుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశారంటున్న డ్రైవర్ సుబ్బారావుతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు సజ్జల భార్గవ్ని పట్టుకునే నెపంతో అయితే కనుక పోలీసులు అతని డ్రైవర్ యామతి సుబ్బారావుని అతని నిన్న తీసుకెళ్లి దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ కమిషనరేట్కి తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. అతను పూర్తిగా దెబ్బలతో అయితే కనుక హాస్పిటల్లో కూడా బెడ్లు లేవు అని చెప్పేసి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అతనికి సపోర్ట్గా మద్దతుగా అయితే కనుక వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఇటు దేవినేని అవినాష్ కూడా వచ్చి ఉన్నారు. ప్రస్తుతం మనం యామతి సుబ్బారావు మన పక్కనే ఉన్నారు. ఏమండి దెబ్బలు అంటే ఎలా వచ్చారు, మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు పోలీసు? సజ్జల భార్గవ్ గారి ఊరి నుంచి వచ్చారండి, అడిగారండి. నాకేం తెలియదు అన్న, ఎట్లా ఏంటనే కానీ ఎక్కడ దింపావు, హైదరాబాద్లో ఉన్నారు. లేదండి, సివిల్లోనే. అడిగానండి, అంటే పోలీసులు అన్నాళ్ళకి నేను అంటే ఆల్రెడీ ఆయన మీద కేసు ఉందని కానీ తెలుసు కాబట్టి సరే సార్ అని నేను వాళ్ళ ప్రాసెస్ ఇచ్చాను. సరే ఎట్లా ఏంటంటే నేను ఎక్కడా దించలేదండి, నాకు సంబంధం లేదు అనేకని చెప్పాను. సరే ఇక్కడ చెప్పిన మాట మా సార్తో చెప్తుంది కానీ రమ్మని తీసుకొచ్చారండి. మేడం అక్కడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చింది, తీసుకెళ్ళి పరిస్థితి చూస్తున్నాం. చెప్పండి, ఏ హోటల్కి తీసుకెళ్లారు? అక్కడ మిమ్మల్ని దాడి చేశారు కదా, వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారా? మనుషులను చూస్తే గుర్తుపడతామండి, మామూలుగా ఏం తెలియదు. వాళ్ళు ఎవరైనా అంతకుముందు చూసిన వాళ్ళు అనిపించారా మీకు? లేదండి, నేను ఎప్పుడు చూడలేదండి, చూడలేదు. నేను 5 years నుంచి భార్గవ రెడ్డి గారి దగ్గరే చేస్తున్నానండి. నిన్న సార్, నిన్న ఉదయం సార్ 8 ఆ టయానికి వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం 5 అయింది సార్. ఇద్దరు వచ్చారు. నేను హాస్పిటల్కి వెళ్ళానండి, వేరే వాళ్ళు వచ్చి హాస్పిటల్. పరిస్థితి మొత్తం మీద ఏదైతే సజ్జల భార్గవ్ యొక్క డ్రైవర్ని అయితే కనుక తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అతనిపై దాడి చేసిన సిచ్యువేషన్ అయితే కనుక అది చాలా అమానుషం అని చెప్పేసి సిపికి చెప్పడానికి అయితే కనుక వైసీపీ నేతలు ఇక్కడికి వచ్చారు. మనతో ఎక్స్క్లూజివ్గా అయితే అతను ఎవరైతే దాడి జరిగిందో డ్రైవర్ యామతి సుబ్బారావు కూడా మనతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. తనకి ముసుగు వేసేసి ఒక హోటల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉందని మనతో యామతి సుబ్బారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.